దేవునామ స్తోత్రములండి. ఈనాటి అంశము శుద్ధీకరించబడిన కండ్లు. ఆదికాండం 49 అధ్యాయం 12 వచనం. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఈ ప్రవచనము యాకోబు ద్వారా తన కుమారుడైన యూదాను గూర్చి ప్రవచనాత్మకంగా పలికింపబడినది. యూదాను గూర్చి యూదా సింహము వంటి వాడని మరి ఎక్కువగా బైబిల్లో ఆడు సింహము వలె అని ఉంది. ఆడు సింహములో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి మగ సింహం కంటే. అందుకే యూదాకి ఆ బిరుదు వాడవలసి వచ్చింది అని బైబిల్ గ్రంథం చెప్తున్నది. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను చేయబడ్డాయి అని వ్రాసి ఉంది. లోకానుసారంగా చూస్తే ఆలోచిస్తే అతని కన్నులు ద్రాక్షారసం త్రాగినందువలన కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయని, అతని కళ్ళు ఎర్రబడ్డాయని ఆలోచన అందరికీ సహజంగా వస్తుంది కదా. అయితే వెంటనే మరొక ఆలోచనకు అవకాశం లేకుండానట్లు పళ్ళు పాల చేత తెల్లగా ఉండును అనగా ద్రాక్షారసం త్రాగినందువలననే ఎర్రగా అయినవి అన్న ఆలోచన వస్తే, పాలు త్రాగడం వల్ల పళ్ళు తెల్లబడ్డాయా? అక్కడ భాష భావన అది కాదు. అది సేవించడం వలన కాదు. ఎక్కడ ఉపయోగించాడు? ఆహారముగా పానీయముగా కాదు, శుద్ధీకరణ కొరకు వాడినందువలన ఈ అనుభవం వస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా బైబిల్లో తెలియజేస్తుంది. అతని కన్నులు ద్రాక్షారసం చేత కడిగబడినాయి అన్న మాట అతని పళ్ళు పాల చేత కడగబడినాయట. అసలు యూదా కన్నులు ఎందుకు కడగబడినాయి? కడగబడవలసిన అవసరత ఎందుకు వచ్చింది? శుద్ధీకరించవలసిన అవసరత ఎవరికి వస్తుంది? ఈ సంఘటన వివరించడానికి బాగోదు, కానీ యూదా చేసిన భయంకరమైన పాపము బైబిల్ చదివిన వారికి బాగా తేటగా తెలుస్తుంది. అలాగని ఎన్నో మంచి కార్యములు కూడా చేశాడు. ఆదికాండం 38 అధ్యాయము 6 వచనం నుంచి 30 వచనాలు చూసుకుంటే, అతడు ఉద్దేశించిన ఆలోచన దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. తన కోడలిని అన్యాయపు తీర్పు తీర్చి పుట్టింటికి పంపించగా యూదా తన కోడలు ఆ ప్రాంతంలో ఉన్నదని మరిచి తన పని మీద ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు తెలియకనే తన వశము నుండి నిగ్రహమును కోల్పోయిన వాడే వేరొక ప్రయత్నముతో తన వాంఛను తీర్చుకునే నీచమైన ప్రయత్నమును అతడు ఆ పట్టణములో చేసినట్లుగా దేవుని వాక్యములో యూదా తప్పిదము తేటగా కనిపిస్తుంది. యూదా అక్రమము అన్యాయము జరిగించిన వాడుగా ఉన్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు గనుక పర్వాలేదు, తప్పు చేసిన అనే ధోరణి ఉండదు సుమా. పరిశుద్ధ గ్రంథమందు కయ్యూను కాలములో ధర్మశాస్త్రం ఉండలేదని శిక్ష వేశాడు. దేవుడు ఆదాము కాలంలో ధర్మశాస్త్రం ఉన్నది గనుక తోట నుండి తోసివేశాడు. ధర్మశాస్త్రం ఆ కాలంలో నిర్ణయింపబడకపోయినప్పటికీ తప్పే కదా. యూదా చేసిన తప్పు కానీ, కయ్యూను చేసిన తప్పు కానీ, ఆదాము చేసిన తప్పు కానీ దేవుని దృష్టికి మంచిది కాదు కదా. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యంలో ఉంది కదా. యేసు ప్రభు ఇశ్రాయేలు మీద మిక్కుటమైన ప్రేమను కనపరిచిన తర్వాత కూడా నేను వారి ఎడల విసిగి ఉన్నానని పదము వాడాడు కదా నిర్గమకాండంలో. ప్రేమకే కోపం వస్తే, సహనమునకు విసుగు వస్తే, సమాధానానికి వ్యతిరేకత వస్తే మన జీవితాలకు గమ్యం ఏది? ఎక్కడికి వెళ్ళగలుగుతాము? అందుకే ప్రేమకు కోపం రానియకండి, సహనానికి విసుగు రానియకండి, సమాధానము పగగా మారకుండా చూసుకోవాలి. మనకు పరిష్కారం ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే. ఇప్పుడు దేవుడు కృపగలవాడు గనక, మన పక్షముగా ఉన్నాడు గనక, బంధుమిత్రులు విడిచినా ప్రపంచమంతా మనకు వ్యతిరేకమైన లెక్క చేసే పరిస్థితి లేదు. నా దేవుడు నా పక్షముగా ఉంటే చాలనే ధైర్యంగా నిలబడే శక్తి ఈరోజు మనకి వచ్చింది. మరి దేవుడే విరోధి అయితే, ఆ దేవుడే శత్రువు అయితే మనం ఎక్కడికి వెళ్ళగలము? ఒక ఆత్మ కొరకు పూటబడిన యూదా, ఒక ఆత్మ విలువ ఎరిగిన యూదా, తన ఇంటి వారందరూ ఆహారము తినునట్లుగా యుక్తంగా ప్రవర్తించిన యూదా, తన సహోదరుల చేత పొగడబడిన యూదా, శత్రువు మెడ మీద చెయ్యి పెట్టగలిగిన యూదా పరిశుద్ధతను కోల్పోయాడు, బలహీనపడ్డాడు, అవమానం పడ్డాడు, పాపంలో ఉన్నాడు. అందుకే ఆ యూదా ద్రాక్షావల్లిని ఆశ్రయిస్తున్నాడు. అనగా ద్రాక్షావల్లి నుండి తీసిన ద్రాక్షారసము మనము దేవుని పరిశుద్ధ రక్తముగా సాదృశ్యముగా ఆచరిస్తాం కదా. 1 కొరింథీ పత్రిక
11 అధ్యాయము 23-29 వచనాలు, అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయం 24-20 వచనాల్లో, 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయం 1-4 వచనములలో మనము ద్రాక్షారసమును దేవుని యొక్క రక్తమునకు సాదృశ్యముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనమందరం కూడా ఆ ద్రాక్షావల్లిని మనమందరం కూడా చేరుదాము. దేవుని యొక్క పాలతోటి మన యొక్క నోటిని, పళ్ళను అంటే మన యొక్క నోటిని కూడా శుద్ధీకరించుకొని వాక్యముతోటి వాక్యముతోటి మనము మన నోటిని నింపుకుందాము. మరి యూదా కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కానీ చిన్న చిటికెలో మరి తప్పిదం కూడా చేసినట్లు ఉన్నాడు. ఆ తప్పిదం మనకు శిక్షగా కొంత శిక్ష అనుభవించవలసి వచ్చింది కూడా. కాబట్టి మరి తప్పు తప్పే అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ తప్పుని మనము కప్పిపుచ్చుకోవడానికి, మనము ఆ తప్పుని తీసివేయడానికి ద్రాక్షారసమున అనే రక్తమునకు సాదృశ్యముగా మనము ఆచరిద్దాము. ద్రాక్షావల్లి దగ్గరికి మనము చేరుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.